త్వరలో బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారనుంది. మరో పాకిస్తాన్లా బంగ్లాదేశ్ తయారు కానుంది. అవును, ఇప్పటికే ఆ దేశంలో అరెస్టైన ఉగ్రవాదులంతా విడుదలవుతున్నారు. విద్యార్థి ఉద్యమం సమయంలోనే జైళ్లను బద్దలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే వెల్లడించారు. నాటి ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఆందోళనల్లో దేశవ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహ్మద్ మొతేరో హుస్సేన్ ధృవీకరించారు. వీరిలో దాదాపు 1500 మందిని భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. కానీ ఇంకా పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్టు వెల్లడించారు. జూలై 19న అల్లర్ల సందర్భంగా ఢాకాకు తూర్పున ఉన్న నర్సింగ్డీ జైలుపై 100 మంది దాడి చేసి నిప్పు పెట్టారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఖైదీలను విడిపించారు. ఆ తర్వాత వారాల్లో మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. వీటిల్లో కరుడుగట్టిన నేరస్తులను ఉంచే కషింపూర్ జైలు కూడా ఉంది. వీరంతా ఇప్పుడు బంగ్లాదేశ్ లోనే స్వేచ్ఛగానే తిరుగుతున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీరిని త్వరలోనే పట్టుకుంటామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.